Okay, good evening, students. Today we are going to discuss about the muscular system. Okay, all about the muscle. ఈరోజు క్లాస్లో మనం కండర వ్యవస్థ గురించి చెప్పుకుందాం. So when we speak of muscular system, we often tell about the three types of muscles present in our body. One is skeletal muscle, the other is smooth muscle, the other is cardiac muscle. మనం కండరాలు అని చెప్పగానే మన దేహానికి సంబంధించి 3 రకాల కండరాలు ఉన్నాయి. వాటి గురించి మనం అధ్యయనం చేస్తాం. ఒకటి అస్థి కండరం, 2 నునుపు కండరం, 3 హృదయ కండరం. ఈ 3 రకాల కండరాలు మన దేహంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మసిల్ టిష్యూ is of 3 types. The first one is skeletal muscle, and this skeletal muscle is attached to bones. So the muscle which is attached to bones by tendons is called as skeletal muscle. ఎముకలకు స్నాయుబంధనాలు లేదా టెండాన్ల ద్వారా కలపబడేటటువంటి కండరాలను అస్థి కండరాలు అని అంటారు. The skeletal muscle has a number of nuclei. Hence, we call it as multinucleate cell. In other words, it is an example for syncytium. And all these are peripherally located. ఈ కండరం గురించి వస్తే కండరంలో అనేకమైనటువంటి కేంద్రకాలు ఉంటాయి. అందుకే అన్ని బహుకేంద్రక కణము అని అంటాం. ఇవన్నీ కూడా పరిధీయంగా అంటే కణత్వచానికి దగ్గరగా అమరి ఉంటాయి. బహుకేంద్రక కణాన్ని మనం ఏమంటాం? సిన్సీషియం అనే పదం కూడా ఉపయోగిస్తాం. డ్యూరింగ్ డెవలప్మెంట్ 100 or more myoblasts, a type of mesodermal cell, fuse to form a skeletal muscle fiber. ఒక స్కెలిటల్ మజిల్ ఫైబర్ కండరపోగు ఎలా ఏర్పడుతుంది అని అంటే, పిండాభివృద్ధి జరిగేటప్పుడు 100 లేదా అంతకన్నా ఎక్కువ మధ్యత్వచ నుంచి ఏర్పడేటువంటి కణాలు ఉంటాయి. వాటిని ఏమంటున్నాం? మయోబ్లాస్టులు అంటున్నాం. మయోబ్లాస్టులు. ఈ మయోబ్లాస్టులు కలిసిపోవడం ద్వారా ఈ కండరపోగు అనేది ఏర్పడుతుంది. దీస్ ఆర్ ఈ కండరాలు ఎలా ఉంటాయి అని అంటే, అస్థి కండరాలు ఇవి చారల కండరాలు, అనేకమైన చారలు కలిగి ఉంటాయి. అంతేకాక నియంత్రిత కండరాలు అంటే ఇవి బ్రెయిన్ అధీనంలో పనిచేస్తాయి అని అర్థం అన్నమాట. నాడీ వ్యవస్థ అధీనంలో పనిచేస్తాయి. ఓకే. సెకండ్ వన్ ఈజ్ స్మూత్ మసిల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ visceral muscle or plain muscle or non-striated muscle. దీన్నే అంతరాంగ కండరము అని, నునుపు కండరము లేదా మృదు కండరము అని, చారలు లేని కండరం అని చెప్పేసి అని అంటారు. సో పేరుకి ఇది విజరల్ ఆర్గాన్ అన్నాం కదా. ఎందుకు విజరల్ ఆర్గాన్ అన్నాం? బికాస్ ఇట్ ఈస్ లైనింగ్ ద వాల్స్ ఆఫ్ హాలో ఆర్గాన్స్ లైక్ బ్లడ్ వెజల్స్, alimentary canal, glands, skin and also eye. ఇది ఆహార నాళము, రక్తనాళాలు వంటి అంతరంగ అవయవాల కుడ్యములో ఉంటాయి. అంతేకాక కంటి దగ్గర గ్రంథుల చుట్టూను చర్మానికి కూడా సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఇందాక చెప్పుకున్న స్కెలిటల్ మజిల్లో కేంద్రకాలు ఎన్ని ఉన్నాయి? అనేకమైనవి ఉన్నాయి. బట్ స్మూత్ మజిల్ హ్యాస్ ఓన్లీ 1 న్యూక్లియస్ విచ్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్. ఇది ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉందండి?
మధ్యలో, కణం మధ్యలో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాన్ స్ట్రయేటెడ్ అండ్ ఇన్వాలంటరీ. ఇది చారలు లేనటువంటి కండరం, అంతేకాక అందుకే స్మూత్ మజిల్ అన్నాం. అంతేకాక అనియంత్రిత కండరం. ఓకే, అంటే నర్వస్ సిస్టమ్ నుంచి దీనికి డెఫినెట్గా ఇది చెయ్యాలి, నువ్వు కాంట్రాక్ట్ అవ్వాలి అని డెఫినెట్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ దీనికి అవసరం లేదన్నమాట. నెక్స్ట్, the third one is cardiac muscle. It is present only in the heart. We know that the heart has 3 layers: outer epicardium, middle mesocardium, and inner endocardium. And here the cardiac muscles are present in the middle part of the middle layer of the wall of the heart, called as mesocardium. And hence mesocardium, because it is made up of muscles, it is also called as myocardium. సో హృదయ కండరాలు అనేవి హృదయంలో మాత్రమే ఉంటాయి. ఎక్కడ? హృదయ కుడ్యంలో ఉంటాయి. హృదయ కుడ్యంలో 3 భాగాలు. ఒకటి ఏంటంట? ఎపికార్డియం, వెలుపలి పొర. 2 మీసోకార్డియం, మధ్య పొర. 3 మయోకార్డియం, లోపలి పొర. ఎండోకార్డియం, లోపలి పొర. అందులో మధ్య పొర అయినటువంటి మీసోకార్డియం లేదా మయోకార్డియంలో మాత్రమే ఇవి ఉంటాయి. అండ్ దీస్ హ్యావ్ ఎ సింగిల్ న్యూక్లియస్ విచ్ ఇస్ ఆల్సో సెంట్రల్లీ లొకేటెడ్. దీంట్లో కూడా ఒకే కేంద్రకం ఉంటుంది, అది కూడా కణం మధ్యలో ఉంటుంది. దీస్ ఆర్ స్ట్రయేటెడ్ మసిల్స్ బట్ ఇన్వాలంటరీ. ఇవి రేఖిత కండరాలు, కానీ ఎలా ఉంటాయండి? ఇవి అనియంత్రిత కండరాలు. These have a special characteristic that is called as intercalated discs. దీంట్లో అంతరసంధాన చక్రికలు అనేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి. అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతవరకు రాసుకోండి. సో అంతరసంధాన చక్రికలు ఏ కణంలో ఉంటాయి అని అంటే హృదయ కండర కణంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా కనపడవు. ఓకే, సో ఒక్కసారి ఇప్పటివరకు చెప్పిన ఈ మూడింటి గురించి కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఇన్ ఏ కంపారిటివ్ మేనర్. సో వీ హ్యావ్ 3 types of muscles: skeletal muscle, smooth muscle, and cardiac muscle. సో మళ్ళీ 3 రకాల కండరాలు ఉన్నాయండి: అస్థి కండరాలు, నునుపు కండరాలు, హృదయ కండరాలు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంట? అస్థి కండరాలు. దీస్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ షేప్. ఇవి స్థూపాకారంలో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇలా టేబుల్ గానే రాసుకోండి. స్మూత్ మసిల్స్. These are spindle shaped. ఇవి కదురు ఆకారంలో ఉంటాయి. కదురు ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, cardiac muscles. These are cylindrical in shape. Thus, both skeletal muscle and cardiac muscles are cylindrical in shape, whereas smooth muscle is spindle shaped. అస్థి కండరం, హృదయ కండరం రెండు కూడా ఎలా ఉన్నాయండి? స్థూపాకారంలో ఉన్నాయి. ఒక్క నునుపు కండరం మాత్రమే కదురాకారంలో ఉంటుంది. సో లెట్ us see the structure. The skeletal muscle looks like this. It is cylindrical. Likewise, the cardiac muscle also cylindrical, whereas the smooth muscle is spindle shaped. Okay,
అస్థికండ్రం, హృదయకండ్రం స్తూపాకారంలో స్తంభాల్లాగా ఉన్నాయన్నమాట. కానీ నునుపు కంఠం ఎలా ఉంది? కదురు ఆకారంలో, నూలుకండి ఆకారం అంటాం, కదురు ఆకారంలో ఉంటుంది. ఈ మూడింటిని మనం గమనిస్తే ఇంకొక ప్రత్యేకమైన తేడా ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఆఫ్ స్కెలిటల్ మసిల్, దో ఇట్ ఈస్ సిలిండ్రికల్, ఇట్ ఈస్ అన్బ్రాంచ్డ్. ఇది స్థూపాకారంగా ఉంటుంది కానీ శాఖారహితంగా ఉంటుంది. ఇట్ ఈస్ సిలిండ్రికల్ అండ్ అన్బ్రాంచ్డ్. మరి కార్డియాక్ మజిల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ సిలిండ్రికల్ అండ్ బ్రాంచ్డ్. అది మీటి డిఫరెన్స్ అన్నమాట. హృదయ కంఠం ఎలా ఉంటుంది? స్థూపాకారంలోనూ శాఖాయుతంగానూ ఉంటుంది. సో ఎలాగుంటుంది అన్నది ఒకసారి డయాగ్రామ్లో చూస్తే, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. సో దిస్ ఈస్ how the cardiac muscle forms into what we call the branches. Okay, now the second difference is with respect to nucleus. In case of skeletal muscle, there are so many nuclei present beneath the plasmal membrane. అనేకమైన కేంద్రకాలు ఉన్నాయండి. ఎక్కడున్నాయంటే అవన్నీ ప్లాస్మా త్వచానికి దిగువన అమరి ఉన్నాయి. అండ్ హెన్స్ we say it is a syncytium. అందువే దీన్ని అంటున్నాం సిన్సీషియం లేదా బహుకేంద్రక స్థితి అని అంటున్నాం. whereas in case of smooth muscle, it is present centrally and only one nucleus. Thus it is uninucleate. ఒకే ఒక కేంద్రకం మధ్యలో ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం? ఏకకేంద్రక కణము అంటున్నాం. నునుపు కంఠం ఎలా ఉంటుందండి? ఏకకేంద్రక కణం. మరి కార్డియాక్ మజిల్కి వచ్చేసరికి, when we observe a cardiac muscle under a light microscope, it is seen like this. How? It is seen as if it is containing a number of nuclei. Thus it is multinucleate. That means syncytium. It is syncytium. But under electron microscope, when the scientists observed, what they find is that each muscle cell is separated from one after the other by a specialized thickening of the plasma membrane. Specialized thickenings of the plasma membrane, which are called as intercalated discs. So what are intercalated discs? The thickenings of plasma membrane present between two adjacent cardiac muscle cells is called as an intercalated disc. So it seems to be multinucleate, but when we go for magnification, it appears to be uninucleate, and hence scientists say that it is a pseudosyncytium. It is a pseudosyncytium. సో చూడటానికేమో బహుకేంద్రక స్థితిలో ఉంటుంది, కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో గమనిస్తే దీనిలో ఏమున్నాయంట? ఒక కండ్రకణానికి ఇంకొక కండ్రకణానికి బ్రాంచ్గా అయింది కదా. బ్రాంచింగ్ అయిన తర్వాత కండ్రకణాన్ని వేరు చేస్తూ దీంట్లో ఏమున్నాయి? ప్రత్యేకమైన ఈ త్వచము, కండ్రకణం యొక్క త్వచము మందముగా తయారయ్యి రెండు కణాలని వేరు చేస్తూ ఉంటుంది. వీటికే అంతరసంధాన చక్రికలు అని పేరు పెట్టారు. అంతరసంధాన
చక్రికలు డిస్క్ లాగా రెండు కణాల మధ్యలో ఉంటుంది. ఇలాంటి అంతర్సంధాన చక్రికలు ఉండడం వలన ఇవి ఏకకేంద్రక కణాలని తెలిసింది. దస్ దీస్ ఆర్ యూనిన్యూక్లియేట్. ఇవి ఏకకేంద్రక కణాలు. కానీ లైట్ మైక్రోస్కోప్లో ఎలా కనబడుతున్నాయి? మల్టీన్యూక్లియేట్గా కనబడుతున్నాయి. అందుకే దీన్ని ఏమన్నారు? మిథ్యా బహుకేంద్రక స్థితి, సూడో సిన్సీషియం అని అంటారు. మిథ్యా బహుకేంద్రక స్థితి లేదా సూడో సిన్సీషియం. ఓకే, నెక్స్ట్ these are the main two differences. Next, coming to the third important difference, that is just now we have mentioned, intercalated discs are absent, intercalated discs are absent, intercalated discs are present. సో ఈ మూడిట్లోనూ అస్థికండ్రంలో అంతర్సంధాన చక్రికలు ఉండవు, నునుపు కండ్రంలో ఉండవు అని రాసుకుంటాం. హృదయ కండ్రంలో మాత్రం అంతర్సంధాన చక్రికలు ఉంటాయి అని రాస్తాం. ఓకేనండి. ఇంకా నాలుగవ ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రిఫ్రాక్టరీ పీరియడ్. దేని గురించి చెప్తామండి? రిఫ్రాక్టరీ పీరియడ్ గురించి చెప్తాను. తెలుగులో దీన్ని అనుద్రిక్తత వ్యవధి అని అంటారు. కానీ ట్రూ ట్రాన్స్లేషన్లో క్వశ్చన్ పేపర్లో రిఫ్రాక్టరీ పీరియడ్ అని ఇలా తెలుగులో రాసేస్తారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కంపల్సరీగా ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోవాల్సిందే, గుర్తుంచుకోండి. సో రిఫ్రాక్టరీ పీరియడ్ లేదా అనుద్రిక్తత వ్యవధి అంటే ఏంటి అని డెఫినేషన్ నేను చెప్తాను. 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 3 ఆప్షన్స్ మీరు నాకు ఏ ఆప్షన్ స్కెల్టల్ మజిల్ది, ఏది స్మూత్ మజిల్ది, ఏది కార్డియాక్ మజిల్ది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఏం చేశాను? ఇట్ ఈస్ అ గ్రాఫ్ రిలేటెడ్ టు స్టిమ్యులస్ ఎగ్జైటేషన్ రిలేషన్షిప్. ప్రేరణకి స్పందనకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచెప్తూ ఒక గ్రాఫ్ గీస్తున్నాను. సో వెన్ ఎ స్టిమ్యులస్ ఈస్ గివెన్, ద మజిల్ స్టార్ట్స్ రెస్పాండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జైటేషన్. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ వాట్? ఇట్ రిజల్ట్స్ ఇన్ కాంట్రాక్షన్. సో ప్రేరణ ఇవ్వగానే కండరం ఏం చేస్తుందండి? ప్రేరేపణ ఇవ్వగానే ప్రేరేపింపబడి సంకోచించింది. తర్వాత ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు రిలాక్స్ అగైన్. ఇది మరలా ఏమవుతుందండి? వ్యాకోచిస్తుంది. ఓకే, ఇప్పుడు సంకోచము వ్యాకోచం జరగకముందే, సంకోచం తర్వాత వ్యాకోచం జరగకముందే, బిఫోర్ రిలాక్సేషన్ టేక్స్ ప్లేస్, వాట్ హ్యావ్ డన్? ఐ హ్యావ్ గివెన్ ఏ సెకండ్ స్టిమ్యులస్. దెన్ వాట్ హ్యాపన్స్? The muscle will not respond at all. The muscle will not respond at all. That means it needs a brief period of interval between 2 successive responses for 2 successive stimuli. And this brief interval or resting period present between 2 successive responses of a muscle for 2 successive stimuli is called as refractory period. సో కండరాన్ని ఏం చేశాను? ప్రేరేపించేశాను, సంకోచించేసింది. అంటే నేను గిల్లేశాను, మీరు చెయ్యి ఏం చేశారు? వెంటనే ముడిచేశారు. ఇప్పుడు ఏమవ్వాలి? కండరం రిలాక్స్ అవ్వాలి, అంటే మళ్ళీ యథాస్థితికి వచ్చేయాలి. యథాస్థితికి వచ్చే లోపల నేను మళ్ళీ గిల్లాను. అప్పుడేమవుతుంది? మళ్ళీ కండరం ఇంకా సంకోచించడానికి ఆల్రెడీ సంకోచించింది కదా, సంకోచించేలా అవకాశం లేదు. కండరం ఏమవ్వాలి? ఇప్పుడు మళ్ళీ వ్యాకోచించాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ స్పందన చూపిస్తుంది. ఈ రకంగా వ్యాకోచించే లోపే రెండో ప్రేరణ ఇస్తే కండరము ఎటువంటి స్పందనని చూపించదు. అంటే 2 స్పందనలు చూపించాలి. ఇది ఫస్ట్ స్పందన, ఇది రెండో స్పందన. 2 స్పందనలు చూపించాలి అని అంటే
ఆ రెండు స్పందనల మధ్యలో కొంత కాల వ్యవధి ఉండాలి. ఈ కాల వ్యవధిని మనం విశ్రాంతి దశగా పరిగణించవచ్చు. ఈ దశలో ఏమవుతుంది, అది రిలాక్స్ అయ్యి మళ్ళీ ఏటీపీ సింథసిస్ చేసుకొని మళ్ళీ కాంట్రాక్షన్ జరగడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో రెండు వరుసగా ఇచ్చిన ప్రేరేపణలకి కండరము చూపించే రెండు వరుస స్పందనల మధ్య గల కాల పరిమితి లేదా వ్యవధిని మనం అనుద్రిక్తత వ్యవధి అంటాం. ఓకే, రెండు వరుస ప్రేరణలకి చూపించే రెండు వరుస స్పందనల మధ్య గల కాల వ్యవధిని అనుద్రిక్తత వ్యవధి అని అంటాం. ఓకే, సో ఇప్పుడు అనుద్రిక్తత వ్యవధి అంటే డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు రెస్పాన్స్ లేదు అంటే మీకు ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పండి. సో ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు రిఫ్రాక్టరీ పీరియడ్? సార్ ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి ఏం చెప్తున్నాను? రిఫ్రాక్టరీ పీరియడ్ ఏం జరుగుతుంది, మనకి ఒక మజిల్ ఉందండి, మజిల్కి ఎగ్జైటేషన్ స్టిమ్యులస్ ఇచ్చాను, కరెంట్ షాక్ ఇచ్చాను చేతికి, లేదా మనం ఏ డాక్టర్ అంటాము, మోకాళ్ళని వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? బోన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్థోపెడిషియన్ దగ్గరికి. ఆయన ఏం చేస్తాడు, మోకాళ్ళ మీద చిన్న సుత్తి పెట్టి కొడతాడు, చెక్క సుత్తి. వెంటనే నీ కాలు ముడుచుకుంటుంది. దాన్ని నీ జర్క్ రియాక్షన్ అని అంటాం. అంటే ఆ సుత్తితో కొట్టడం అనేది ప్రేరేపణ, నీ కాలు ముడుచుకోవడం అనేది స్పందన. సో మజిల్కి నేను ప్రేరేపణ ఇవ్వగానే మజిల్ ఏం చేసింది? స్పందించింది. స్పందన అంటే అర్థం ఏంటి? కాంట్రాక్షన్. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తేనే మళ్ళీ స్పందించగలదు. సో మళ్ళీ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సో ముడుచుకున్న కాళ్ళు మళ్ళీ నువ్వేం చేస్తావు? పొద్దుగోకులు అలా పెట్టుకో కదా, దాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసేస్తావు, రిలాక్సేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను స్పందించిన వెంటనే మోకాలు సుత్తో కొట్టాను, నువ్వు ముడుచుకున్నావు, గ్యాప్ ఇవ్వకుండా వెంటనే కొట్టేశాను. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుందా? కాంట్రాక్ట్ అయింది, ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది, మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రేరేపణలు వెంటనే ఇస్తే మరిలా స్పందించదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇవ్వాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇవ్వాలి. ఈ టైంలో ఏమవుతుందట? అది రిలాక్సేషన్ చెందుతుంది. అప్పుడేమవుతుంది? నువ్వు ఆ గ్యాప్ ఇచ్చి చేయగానే అదేమవుతుంది? మళ్ళీ కాంట్రాక్షన్కి రెడీ అవుతుంది. కాంట్రాక్షన్లో ఏం జరిగింది? ఏటీపీ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఏడీపీ కింద మారిపోయి శక్తి వినియోగం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? మళ్ళీ ఏటీపీ కావాలి. సో ఏటీపీ రిలాక్సేషన్ టైంలో మళ్ళా ఏడీపీ నుంచి ఏటీపీ సింథసైజ్ అవుతుంది. కాబట్టి ఈ రిలాక్సేషన్ పీరియడ్లో, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రెండు స్పందనలకి మధ్యన ఉన్న బ్రీఫ్ పీరియడ్లో ఏం జరుగుతుంది? అప్పుడు మాత్రమే స్పందన ప్రేరేపణ ఇస్తే స్పందిస్తుంది తప్ప ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి ముందే ఇస్తే స్పందించదు. కాబట్టి ఫస్ట్ స్పందనకి రెండో స్పందనకి మధ్యలో ఉన్న ఈ బ్రీఫ్ పీరియడ్ని అనుద్రిక్తత వ్యవధి లేదా రిఫ్రాక్టరీ పీరియడ్ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా? రెడీ? ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఈ మూడిట్లోనూ రిఫ్రాక్టరీ పీరియడ్, పీరియడ్ అంటే డ్యూరేషనే కదా, ఈ డ్యూరేషన్ ఎలా ఉంటుంది? సో ద డ్యూరేషన్ ఆఫ్ ద రిఫ్రాక్టరీ పీరియడ్ కెన్ బి లైక్ దిస్. ఇట్ కెన్ బి long, it can be short, it can be very short. ఓకే, అనుద్రిక్తత వ్యవధి మూడు రకాలుగా ఉండొచ్చంట. ఎలా ఉండొచ్చు? దీర్ఘకాలికముగా ఉండొచ్చు, లేదా హ్రస్వకాలికంగా ఉండొచ్చు, లేదా అతి హ్రస్వకాలికంగా ఉండొచ్చు. ఓకేనా? సో ఈ మూడిట్లో లాంగ్
రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకదానికి ఉంది, షార్ట్ రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకదానికి ఉంది, వెరీ షార్ట్ రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకదానికి ఉంది. సో మీరు దేనికి లాంగ్, దేనికి షార్ట్, దేనికి వెరీ షార్ట్ రాస్తారో నాకు ఇప్పుడు చెప్పాలి. సో దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ద పోల్. ఎవరు మాట్లాడరా? skeletal muscles. Long skeletal muscles, sir. లాంగ్ Short స్కెల్టల్ no. Short smooth muscles, sir. Very short cardiac muscles. ఓకే, లాంగ్ స్కెల్టల్ మజిల్. నెక్స్ట్ షార్ట్ స్మూత్ మజిల్, వెరీ షార్ట్ కార్డియాక్ మజిల్. అంటే నేను ఏ ఆర్డర్లో రాశానో అదే ఆర్డర్లో ఆప్షన్స్ కూడా ఇచ్చుంటానని ఊహించి అలా చెప్పారా? No, sir. కాదా? అదే కరెక్ట్ అనిపించి చెప్పావు మాలతి. Yes, sir. గుడ్. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? శ్రావణి, స్వరూప, దుర్గా ప్రసాద్, మనోహర్, హరిత, హేమంత్, చాలా మంది ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు? ఎనీ అదర్ ఆన్సర్? రెడ్డి? సార్ వెరీ షార్ట్ కార్డియాక్ ఉంటుంది సార్. వినయ్ చెప్పు. వెరీ షార్ట్ కార్డియాక్ మజిల్ ఉంటుంది, లాంగ్ ఏమో స్కెల్టల్ మజిల్. అదే వాళ్ళు చెప్పింది Short, చెప్పు, smooth muscle. స్పెషల్గా ఏం చెప్పలేదు అంతేనా? సరే, ఎనీ అదర్ ఆప్షన్స్? రెడ్డి? సేమ్ సార్. సేమే, మార్పు లేదు. సరే, ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను. రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది రెస్టింగ్, చెప్పమ్మా. Sir, long smooth muscles ఉంటుంది సార్. లాంగ్ స్మూత్ మజిల్కి ఉంటుందా? నెక్స్ట్ మిగతా రెండు సేమ్. మిగతా రెండు సేమే అంటే మారదు. అది ఎలాగ ఉంటుంది? హార్ట్ లో ఆబ్సెంట్ అయి ఉంటుంది సార్. హార్ట్లో అసలు రిఫ్రాక్టరీ పీరియడే ఉండదు. వెరీ గుడ్. రిఫ్రాక్టరీ పీరియడ్ ఆబ్సెంట్. నేను అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కదా, సో ఇక్కడ రిఫ్రాక్టరీ పీరియడ్ ఆబ్సెంట్ అని రాసుకుందాం. ఆబ్సెంట్ ఉంటుంది. గుడ్. ఇంకెవరైనా నేను చెప్తారా? సరే, నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. రిఫ్రాక్టరీ పీరియడ్ ఈజ్ రెస్టింగ్ పీరియడ్, ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ సార్. సో రిఫ్రాక్టరీ పీరియడ్ ఎస్ కదా. ఇప్పుడు 3 రకాల వ్యక్తుల గురించి చెప్తున్నాను. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. ఓకే, సో పర్సన్ 1 ఏంటంట, 24/7 వర్క్ చేస్తాడు. ఏం చేస్తాడు? 24/7 పనిచేస్తూ ఉంటాడు. పర్సన్ 2 ఏంటి, పని చేయడు, చేస్తే గనక కంటిన్యూస్గా 4 to 5 అవర్స్ పనిచేస్తాడు. పర్సన్ 3 ఏంటి, పని చెప్పినప్పుడు మాత్రమే చేస్తాడు. అంతవరకు ఏం చేస్తాడు? మంచం మీద పడుకుంటాడు, ఆఫీసులో అయితే కుర్చీలో పడుకుంటాడు. సో చెప్పినప్పుడు మాత్రమే చేస్తాడు. సో వెరీ లెస్ డ్యూరేషన్ అనమాట. ఏంటి? పని చేయడం. సో ఈ ముగ్గురులో రెస్ట్ ఎవరికి కావాలి? 24/7 24/7 పనిచేసేవాడికి కావాలి. సో పైన ఉన్న ముగ్గురులో స్కెల్టల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్, విచ్ వన్ ఈస్ ద ఫస్ట్ పర్సన్? Cardiac muscles, sir. కార్డియాక్ మజిల్. ఎప్పుడైనా కార్డియాక్ మజిల్ నేను రెస్ట్ తీసుకుంటాను అని అనుకుంటుందా? అనుకుంటే No, sir. మన కంప్లీట్ బెడ్ రెస్టే. అందుకనే ద మసిల్ విచ్ ఈస్ హ్యావింగ్ what we call continuous work, it needs a resting period between 2 successive stimuli, and thus
that resting period should be long enough so that it can work continuously. సో 24/7 పనిచేసే వాళ్ళకి మీరు మధ్య మధ్యలో గంట గ్యాప్ ఇస్తున్నారు అనుకోండి, వాడు 24/7 పనిచేస్తాడు. అసలే పని చేయకుండా 24/7కి రెస్ట్ ఇవ్వకుండా చేశారనుకోండి, అవుతుంది చూరుకుంటాడు. అందుకనే ఫర్ కార్డియాక్ మసిల్ ద రిఫ్రాక్టరీ పీరియడ్ ఈస్ లాంగ్. ఓకే, అర్థమైంది ఇది? ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్పేశాను కదా. ఇప్పుడు పర్సన్ 2 ఎవరు, పర్సన్ 3 ఎవరు చెప్పండి స్కెలిటల్ స్మూత్ మసిల్స్ లో. పర్సన్ 2 స్మూత్ సార్, పర్సన్ 3 ఏమో స్కెలిటల్ సార్. సో పర్సన్ 2 స్మూత్ అంటే పర్సన్ 2 ఇక్కడ షార్ట్ ఉంటుందా, అంతేనా? ఇది వెరీ షార్ట్, అంతేనా? ఎవరు ఎక్కువ పని చేస్తారు? అలిమెంటరీ కెనాల్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ ఎక్కువ పని చేస్తాయా, నీ కాళ్ళు చేతుల్లో ఉన్న మజిల్స్ ఎక్కువ పని చేస్తాయా? కాళ్ళు చేతుల్లో అన్నీ ఎక్కువ పని చేస్తాయా? ఎక్కడ పని చేస్తాయి చెప్పండి. ఉదయం కాలేజీకి వెళ్తారు, 10 నుంచి 5 వరకు క్లాస్ రూమ్లో కూర్చునే ఉంటారు. ఎక్కడ పని చేస్తున్నాయి ఈ కాళ్ళు చేతులు? సార్ చెప్తే రాస్తారు, చెప్పకపోతే రాయరు. ఎక్కడ పని చేస్తున్నాయి నీ చేతులు? సో కంటిన్యూస్ వర్క్ ఉండదు. అదే నువ్వు ఫుడ్ తిన్న తర్వాత అలిమెంటరీ కెనాల్ పెరిస్టాల్టిక్ కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత డైజెస్ట్ అయ్యే ఆ 3 to 4 hours కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, అవునా కదా? అలాగే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాటికి రిఫ్రాక్టరీ పీరియడ్ షుడ్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ కార్డియాక్ మసిల్, బట్ it should be somewhat lengthier, and hence in smooth muscles the refractory period is short, whereas in skeletal muscles ఎప్పుడూ పని చేస్తాయి, దానికి అంత అవసరం లేదు. అందుకే the refractory period is very short. Okay, clear? Any doubt? క్లియర్ సార్. Okay, next ఫిఫ్త్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ద లొకేషన్ ఆఫ్ దీస్ మసిల్స్ ఎక్కడున్నాయంట? స్కెలిటల్ మసిల్ ఈస్ ప్రెసెంట్ అటాచ్డ్ టు బోన్స్ త్రూ టెండాన్స్. సో దిస్ ఈస్ ద బోన్. విత్ ద హెల్ప్ ఆఫ్ టెండాన్స్ what happens? The skeletal muscle is attached. సో స్నాయు బంధనాలు లేదా టెండాన్ల సహాయముతో అస్థి కండరాలు ఎముకలకు అతికి పెట్టుకుని ఉంటాయి. నెక్స్ట్ స్మూత్ మజిల్స్, వేర్ దే ఆర్ లొకేటెడ్? దే ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ద హాలో క్యావిటీస్ ఆఫ్ విజరల్ ఆర్గాన్స్. బోలుగా ఉన్నటువంటి అంటే ఖాళీ ప్రదేశాలు ఉన్నా అని అర్థం అనమాట. ఆహరణలో చూడండి ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాంటి అంతరాంగ అవయవాల చుట్టూ ఉండే కుడ్యాలలో నునుపు కండరం ఉంటుంది. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అలాగే కార్డియాక్ మసిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మీసోకార్డియం ఆఫ్ ద హార్ట్ వాల్. హృదయ కుడ్యం యొక్క మీసోకార్డియంలో ఉంటుంది. నెక్స్ట్ ఆరవది ఏంటంట? ఇట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్. వీటి నిర్మాణం ఎలా ఉంటుంది? హియర్ ద స్కెలిటల్ మసిల్ అపియర్స్ టు బి హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ స్ట్రయేషన్స్. దీంట్లో అనేకమైనటువంటి చారలు ఉంటాయంట. అందుకే దీన్నే ఉన్నారు రేఖిత కండరము లేదా చారల కండరము అని అంటాం. వెరాస్ ఇన్ స్మూత్ మసిల్ there are no striations, hence we call it as non-striated muscle. So this is striated muscle, this is non-striated muscle. అరేఖిత కండరము లేదా చారలు లేని కండరము అని అంటున్నాం.
దీన్ని నునుపు కండరాన్ని. నెక్స్ట్ చివరిగా హృదయ కండరం. దిస్ ఈస్ ఆల్సో షోయింగ్ ఎ నెంబర్ ఆఫ్ స్ట్రయేషన్స్ అండ్ హెన్స్ we call it as striated muscle. సో దీంట్లో కూడా అనేకమైనటువంటి చారలు ఉంటాయి కాబట్టి చారల కండరం అని చెప్పేసి అని అంటాం. అండ్ లాస్ట్ డిఫరెన్స్ ఈజ్ స్కెలిటల్ మజిల్ ఈజ్ వాలంటరీ ఎక్సెప్ట్ ఫర్ రిఫ్లెక్స్ యాక్షన్ అని ఇందాక చెప్పాను. సో అసంకల్పిత ప్రతిచార చర్యలకు సంబంధించి తప్ప మిగిలిన అన్నిటిలో కూడా ఇది ఏం చేస్తుందంట, ఇట్స్ వాలంటరీ మజిల్. నువ్వు అనుకుంటేనే చేయలేపుతావు, అనుకోకుండా కంటిన్యూస్గా చెయ్యి కాంట్రాక్షన్ జరిగిందంటే మనకి ఏదో డిజార్డర్ వచ్చినట్లు లెక్క. ఓకే, సో మనం అనుకుంటేనే జరుగుతుంది కాబట్టి ఇది ఏంటంట, నియంత్రిత కండరము. వెరాస్ స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్. ఈ రెండు అనియంత్రిత కండరాలని చెప్పేసి అని అంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ మసిల్స్. ఇవి కాక ఇంకొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒకసారి అవి చూసి మళ్ళీ మిగిలిన ప్రాపర్టీస్ గురించి వచ్చేద్దాం. ఎక్కడుంది, ఓకే. సో కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ, కమింగ్ టు ద ఫస్ట్ ప్రాపర్టీ, దట్ ఈస్ striations. Striations are present in skeletal muscle. They are absent in smooth muscle, which is of two types, single unit muscle, multi unit muscle. అదేంటో మళ్ళీ చెప్తాను. అండ్ ఇన్ ద కార్డియాక్ మజిల్ దే ఆర్ ప్రెసెంట్. సో చార్లు అనేవి అస్థి కండరంలో ఉంటాయి, నునుపు కండరంలో ఉండవు, హృదయ కండరంలో ఉంటాయి. నెక్స్ట్, ప్రెసెన్స్ ఆఫ్ యాక్టిన్ అండ్ మయోసిన్. దీస్ ఆర్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాంట్రాక్షన్. సంకోచానికి ముఖ్య కారణమయ్యే ప్రోటీన్లు యాక్టిన్ మరియు మయోసిన్. ఇవి ఎక్కడ ఉంటాయి? దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ కైండ్స్ ఆఫ్ మసిల్స్, మూడిట్లోనూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద కంట్రోల్, దిస్ వన్ ఈస్ వాలంటరీ అండ్ దీస్ టూ ఆర్ ఇన్వాలంటరీ, నియంత్రిత అనియంత్రిత కండరాలు. అండ్ కమింగ్ టు ద న్యూరల్ ఇన్పుట్, నాడీ వ్యవస్థ నుంచి వీటికి సమాచారం ఎలా వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ సొమాటిక్, దైహిక సమాచారం. ఇవి వచ్చేసరికి అటానమస్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని తీసుకుంటాయి. నెక్స్ట్, కమింగ్ టు ద న్యూరో ఎఫెక్టార్ జంక్షన్, దట్ ఈస్ సైనాప్స్. దీనికి వచ్చేసరికి ద న్యూరోమస్కులర్ జంక్షన్ ఈస్ సెట్ టు బి స్పెసిఫిక్. కానీ వీటికి వచ్చేసరికి ఈ రెండిటికి ఇట్ ఈస్ డిఫ్యూజ్డ్ విత్ వారికోసిటీస్. అదేంటన్నది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కనబడుతుంది. నెక్స్ట్, హార్మోన్స్ ఏమైనా వీటిని కంట్రోల్ చేస్తున్నాయా అని అంటే, స్కెలిటల్ మజిల్కి సంబంధించి దెర్ ఇస్ నో హార్మోన్ కంట్రోల్. స్మూత్ మజిల్కి వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ ఓన్లీ. అంటే ఏ ప్రాంతంలో ఉంది అన్న దాన్ని ఆధారంగా చేసుకొని అది అవసరాన్ని బట్టి అక్కడ ఆ హార్మోన్లు, లోకల్ హార్మోన్లు పనిచేస్తాయి. స్పెసిఫిక్గా ఈ హార్మోన్ పనిచేస్తుంది నునుపు కండరాల మీద అని మాత్రం లేదు. వెరాజ్ ఇన్ కార్డియాక్ మసిల్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎపినెఫ్రిన్. సో ఎపినెఫ్రిన్తో ఇది ఏమవుతుందంట, నియంత్రించబడుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద contraction, it requires calcium ions without which contraction will not take place at all. సో నీ చేతులు కాళ్ళు వంగట్లేదు, నోట్స్ రాయడానికి సహకరించట్లేదు అని అంటే అర్థం ఏంటంటే, నీకు మసిల్లో కాల్షియం డెఫిషియన్సీ నీ బ్లడ్లో వచ్చేసిందని. సో ఈ కాల్షియంని ఎవరు సప్లై చేస్తారు అని అంటే, ఇన్ స్కెలిటల్ మజిల్ కాల్షియం ఈజ్ సప్లైడ్ బై స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కాల్డ్ యాజ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, అస్థి కండరంలో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మాత్రమే కాల్షియం అందుతుంది. అదే స్మూత్ మజిల్లోను కార్డియాక్ మజిల్లోను కాల్షియం ఈజ్ సప్లైడ్ బై సార్కోప్లాస్మిక్ రెటిక్యులం యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వస్తుంది, కణబాహ్య ద్రవం నుంచి కూడా వీటికి కాల్షియం సరఫరా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, what is the important regulatory protein that binds to calcium? కాల్షియంతో బైండ్ అవ్వడం ద్వారా సంకోచాన్ని
నియంత్రించేటటువంటి అతి ముఖ్యమైన ప్రోటీన్ ఏది అని అంటే అస్థికండరంలో ఇట్ ఈస్ ట్రోపోనిన్. ఇట్ ఈస్ ఇన్ స్కెలిటల్ మసిల్ అండ్ కార్డియాక్ మసిల్ ఇట్ ఈస్ ట్రోపోనిన్. అస్థికండరంలోను హార్దిక్ కండరంలోనూ ఏంటంటే ఇది ట్రోపోనిన్ అనే ప్రోటీను కాల్షియంతో బంధింపబడే ప్రోటీన్. కానీ స్మూత్ మజిల్కి వచ్చేసరికి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కాల్మాడ్యులిన్. కాల్మాడ్యులిన్ అని అంటాం. సో ఈ కాల్మాడ్యులిన్ గురించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద గ్యాప్ జంక్షన్స్. గ్యాప్ జంక్షన్స్ ఆర్ absent in skeletal muscle. They are absent in multi-unit smooth muscle also. సో ఈ గ్యాప్ జంక్షన్స్ మీకు తెలుసు కదా, సెల్ బయాలజీలో చదువుకున్నారు. సెల్కి సెల్ మెంబ్రేన్ ఉంది, సెల్ మెంబ్రేన్ ఉంది, పక్క పక్కన ఉన్నటువంటి ఒక లేయర్లో ఉన్న సెల్స్కి. ఈ రెండింటికి మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఏర్పడినవే గ్యాప్ జంక్షన్స్. దీస్ గ్యాప్ జంక్షన్స్ ఆర్ absent in skeletal muscles and also multi-unit muscles. If at all present, they are very few in number, but the gap junctions are present in smooth single unit smooth muscle as well as cardiac muscles. Next, pacemaker activity. Pacemaker activity. We know what is pacemaker. Sinoatrial node is called as the pacemaker, which initiates contraction of the heart. So pacemaker activity is present only with respect to cardiac muscles generally. It is absent in skeletal muscles as well as multi-unit smooth muscles. But with respect to single unit smooth muscles, pacemaker activity is present. Okay. So pacemaker activity అనేది అస్థికండరాలకు ఉండదు, మల్టీ యూనిట్ స్మూత్ మజిల్స్కి ఉండదు. వేటికి ఉంటుంది? హృదయ కండరాలకు మాత్రమే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది అదర్ డిఫరెన్స్, మయోసిన్ ATPase యాక్టివిటీ. మయోసిన్ ATPase యాక్టివిటీ. సో మయోసిన్ ATPase యాక్టివిటీ అంటే అర్థం ఏంటి అన్నది మనకి కాంట్రాక్షన్ గురించి వచ్చినప్పుడు డీటెయిల్డ్గా మీకు చెప్తాను. కాకపోతే ఒకసారి మనం చెప్పుకుంటే దీంట్లో మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంట? ఇట్ హ్యాస్ ఎ టెయిల్ అండ్ ఎ హెడ్. ఈ హెడ్కి ఒక స్పెషలైజ్డ్ యాక్టివిటీ ఉంటుంది. ఏంటంట? ఇట్ కెన్ బ్రేక్ డౌన్ ATP అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ATPase యాక్టివిటీ. సో ఈ ATPase యాక్టివిటీ ఎలా ఉంటుంది అన్నది అడుగుతున్నాడు ఇప్పుడు. దిస్ ATPase యాక్టివిటీ ఈస్ వెరీ ఫాస్ట్ ఇన్ స్కెలిటల్ మజిల్. అందుకే ఏమవుతుందంట, మనం పరిగెట్టి పెట్టి అలసిపోతాం. ఎందుకోసం? బికాస్ వి అండర్గో ఫెటీగ్. కండర గ్లానికి గురవుతుంది. ఆక్సిజన్ సప్లైకి దానికి బ్యాలెన్స్ అవ్వకపోతే ఏమవుతుందంట, మనం ఎక్సర్సైజ్ చేయలేం, ఎక్కువసేపు పరిగెట్టలేము. బికాస్ ATPase యాక్టివిటీ ఈస్ ఫాస్టెస్ట్. ఓకే. స్మూత్ మజిల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద స్లోయెస్ట్. అండ్ కార్డియాక్ మజిల్కి వచ్చేసరికి అది రోజంతా పనిచేయాలి, అలాగని ఫాస్ట్గా పనిచేస్తే ఆగిపోద్ది. స్లోగా పనిచేస్తే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మెయింటైన్ అవ్వవు. కాబట్టి స్లో కాదు, ఫాస్ట్ కాదు. కార్డియాక్ మజిల్కి ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్గా ఉంటుంది. దెన్ కమింగ్ టు ఎ ఫైనల్ parameter, that is recruitment. Recruitment is present only in skeletal muscle and smooth multi-unit smooth muscle, which is absent in smooth and cardiac muscles. So recruitment అనే ప్రక్రియ ఏంటంట, అస్థికండరంలో ఉంటుంది, మల్టీ యూనిట్ స్మూత్ మజిల్లో ఉంటుంది. వేటిలో ఉండదు? సింగిల్ యూనిట్ స్మూత్ మజిల్లోను హార్దిక్ కండరంలోనూ ఉండదు. ఏంటి రిక్రూట్మెంట్ కదా మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి APPSC అవన్నీ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయి. వాటన్నిటిని రిక్రూట్మెంట్ అని అంటాం కదండి. రిక్రూట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ 2022లో రిక్రూట్మెంట్ జరిగింది. సో 10 మంది పోలీసులు అయిపోయారు. మళ్ళీ ఏమైందంట, నెక్స్ట్ ఇంకొక 2024లో రిక్రూట్మెంట్ జరిగింది. 10 మంది పోలీసులు యాడ్ అయ్యారు. అంటే యాడ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాగే ఒక మసిల్ ప్రేరేపించబడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాలో హ్యాండ్లో బైసెప్స్ ట్రైసెప్స్ మీకు తెలుసు కదా, అక్కడ కొన్ని మసిల్స్ ఉన్నాయి. ఓకే. నా ఫోర్ ఆర్మ్లో కొన్ని మసిల్స్ ఉన్నాయి. ఈ మసిల్లో ఒక 10 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయనుకుందాం. అన్ని స్కెలిటల్ మజిల్సే.
ఎందుకు 10 టైప్స్ అంటున్నాను? ఒకదానికేమో ప్రేరేపణ ఇవ్వడానికి 100 మిల్లీ వోల్ట్స్ ఇస్తే కానీ పనిచేయదు. 100 మిల్లీ వోల్ట్స్ అంటే నీవు ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ excitability of the stimulus should be 100 millivolts. Then only the muscle responds in the form of contraction. And this is called as threshold stimulus. ఏంటండి? threshold stimulus. ఇప్పుడు ఇంకొక మజిల్ ఉంది దాంట్లోనే, ఆ బండిల్లో. దానికి 120 కావాలి. అంటే నువ్వు ఇస్తున్నటువంటి స్టిమ్యులస్ 120 మిల్లీ వోల్ట్స్కి పెరిగితేనే ఇందులో ఉన్నది యాడ్ అవుతుంది. లేకపోతే 100 మిల్లీ వోల్ట్స్లో ఏవైతే రెస్పాండ్ అవుతాయో అవి మాత్రం కాంట్రాక్ట్ అవుతాయి. ఇలా కాంట్రాక్ట్ అవుతూ ఏం చేస్తాయంట, మిగతా మజిల్స్ ఆ ఎగ్జైటబిలిటీ పెరుగుతున్న కొలది వేటికైతే థ్రెషోల్డ్ స్టిమ్యులస్ ఇంకొంచెం ఎక్కువ ఉందో అవన్నీ అయితే యాడ్ అవుతూ ఉంటాయి, రిక్రూట్ అవుతూ ఉంటాయి. అలాంటి రిక్రూట్మెంట్ మనకి స్కెలిటల్ మజిల్స్లోను, మల్టీ యూనిట్ స్మూత్ మజిల్లోనూ కనపడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసిల్స్. ఓకే, సో కమింగ్ టు ద functions of muscular system. It is responsible for the movement of the body. దేహ కదలికలకు ఉపయోగపడుతుంది. For the maintenance of posture, మనం నిలకడగా ఉండడానికి తోడ్పడుతుంది. Respiration, శ్వాసక్రియకి, that means the muscles of diaphragm and the muscles of ribs which help in respiration. ఆ దృష్టితో మనం ఏమంటున్నాం, శ్వాసక్రియలో తోడ్పడుతుంది అంటున్నాం. Production of body heat. We know that when a when a work is performed, the work is never 100% efficient. Some amount of which is released as heat. ఒక పని మనం చేసినప్పుడు అది ఎప్పుడు 100% ప్రభావవంతంగా పనిచేయదు. 90% పనిచేస్తుంది, 80% పనిచేస్తుంది, 70% పనిచేస్తుంది. మిగిలింది ఎలా అవుతుందంట, ఉష్ణం రూపంలో విడుదలైపోతుంది. మనం చేతులు రాసుకుంటాం కదండి, అరిచేతులు 2 రాసినప్పుడు చల్లేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు అక్కడ ఎనర్జీ ఎక్స్పెండిచర్ చేస్తున్నావు, నీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి. కానీ కాంట్రాక్ట్ అయిన ఏ మజిల్స్లో 90% మాత్రమే కాంట్రాక్షన్కి ఉపయోగపడుతుంది అనుకుందాం, మిగిలిన 10% ఏం చేస్తుంది, ఉష్ణోగ్రత ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అందుకనే when we go to cold climates we shiver. Why we shiver? Because it is cold climate. That is not the reason. Why we shiver? Because when we shiver our muscles contract. When our muscles contract, it produces body heat, so that we can maintain our body at low temperatures. మనం మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదా ఫ్రిడ్జ్లో చేయి పెట్టినప్పుడు చలిగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టేస్తే చలేసి వణికిపోతూ ఉంటాం. ఎందుకు వణికిపోతున్నాము అని అంటే, చలేస్తుంది కాబట్టి వణికిపోతున్నాము అని చెప్పకూడదు. ఎందుకు వణుకుతున్నాము అంటే, వణికేటప్పుడు చూడండి మన కండరాలన్నీ సంకోచిస్తాయి. ఆ సంకోచించినప్పుడు కొంత శక్తి ఏ రూపంలో విడుదలవుతుంది, వేడిమి రూపంలో విడుదలవుతుంది. అందుకనే మస్కులర్ సిస్టమ్ దేనికోసం పనిచేస్తుంది అని అన్నప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్ అని ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ఆన్సర్ పెట్టకుండా వదిలేయకండి. ఖచ్చితంగా ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్కి మస్కులర్ సిస్టమ్ పనిచేస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ వెసల్స్. మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, వ్యాసో మోషన్లో వ్యాసో కన్స్ట్రిక్షన్, వ్యాసో డైలేషన్ అని, నాళ విస్పారం, నాళ ముకులితం అని. సో వాటికి అలాగే హార్ట్ బీట్, ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ ద బ్లడ్ వెసల్స్ అండ్ మూమెంట్ ఆఫ్ ద ఐలిడ్స్, మూమెంట్ ఆఫ్ ది ఐస్, వీటన్నిటికీ ఏం చేస్తున్నాయి, కండరాలు పనిచేస్తున్నాయి. సో కండరాలు లేని ప్రాంతం లేదు, అవి పని చెయ్యని ప్రాంతము లేదు. అండ్ కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ మసిల్స్. The main property of muscle is contractility. It is contractility. So the ability of a muscle to shorten with force is called as contractility. So సంకోచశీలక శక్తిని కలిగి ఉంటుంది.
ఓకే, సంకోచశీలకంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఎక్సైటబిలిటీ. ప్రేరణశీలకంగా ఉంటుంది, ప్రేరణ చెందగలిగేటట్లు ఉంటుంది. వాట్ ఈస్ ఎక్సైటబిలిటీ? ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మజిల్ టు రెస్పాండ్ టు ఏ స్టిమ్యులస్. ఒక ప్రేరణకి స్పందించటాన్ని ఎక్సైటబిలిటీ, ప్రేరణశీలత అని అంటాం. ఎక్స్టెన్సిబిలిటీ. మజిల్ కెన్ బి స్ట్రెచ్ టు ఇట్స్ నార్మల్ రెస్టింగ్ లెంగ్త్ అండ్ బియాండ్ టు ఏ లిమిటెడ్ డిగ్రీ. ఏం చేయొచ్చంట, మనం కండరాన్ని కొంత స్ట్రెచ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ప్లీజ్ బి ఆన్లైన్. మేడం గారు, గుడ్ ఈవినింగ్. పోలేండి, రేపు ఉదయం పెట్టుకుందాం. పోలేండి, మండే పెట్టుకో. మరి ఏం చేస్తాం, మరి ఇద్దరిద్దరు రాకపోతే ఎలాగా? మీ ముగ్గురే నిర్ణయించారంటే తిట్లు ఎందుకు బాధ. ఆవిడనే రిక్వెస్ట్ చేయండి, మిగతా నలుగురు మనందరం రేపు అందుబాటులో. పావు గంట కంటే ఎక్కువ ఉండదు కదా మేడం, లేదా అరగంట. ఆవిడనే రిక్వెస్ట్ చేయండి, అని రెస్పాండ్ అవుతారంటే. లేదంటే సోమవారం. సరే, నిజమే. అయ్యో, అది పెట్టుకోవాలా అని. మీటింగ్లు అయ్యాక ఇంకెక్కడ వస్తుంది, పెట్టడానికి ఎంత టైం పడుతుంది. అవును అవును, మీరు మా ప్రిన్సిపల్ గారును మా హెచ్ఓడి మెతకండి, అందుకనే మేమందరం అవకాశం తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు నేను వాణియా మిగులుతాం. సరే మేడం, అయితే సోమవారం పెట్టుకుందాం అయితే. అంతే, ప్రిన్సిపల్ గారికి సారీ చెప్పిడవే. మరి ఇంకేమైతే నేను ఎలాగ వస్తాను సోమవారం. అలాగే మేడం. మేడం, అవి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మేడం. మేడం, సైన్స్ డేది సీనియర్స్కి 7,000, జూనియర్స్కి 5,000, 12,000 అయింది మేడం. వాళ్ళంత ఖర్చు అయింది వాళ్ళకి. అదొకటి గుర్తుంచుకోండి, అది కూడా ఆ రోజు పెట్టండి. అంటే ఒక్కొక్కరు 100-200 ఇచ్చుకున్నారు కదా, అందులో మళ్ళీ వాళ్ళకి 50 వస్తుంది అలాగా. సరే, సగం సగం మనం ఇద్దాం. సగం ఇచ్చి మనం మిగతా సగం వాళ్ళకి షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, చెప్తాం. అలాగే అలాగే మేడం. అసలు యాక్చువల్గా వాళ్ళు అడగలేదు మేడం, మీకు తెలుసా? అసలు యాక్చువల్గా వాళ్ళు అడగలేదు, మన వాళ్ళకి వెళ్ళికారు లెక్చరర్స్ వెళ్ళి. తెలుసా మీకు సంగతి? వాళ్ళకి పెడితే 200, 100 మేడం. వాళ్ళకి మహా అయితే ఒక్కొక్కరికి 250, 300 పడుతుంది. మొత్తం కలిపితే 12,000 అవుతుంది కదా. వీళ్ళు వెళ్ళి వాగ్దానం చేస్తారు, మన వాళ్ళు వెళ్ళి. ఇంకా చచ్చినట్టు సరే ఇచ్చేస్తామని అన్నాం. ఇచ్చిన తర్వాత ఆ దివ్యదే ఏకంగా 4 సార్లు అడిగింది నన్ను క్లాస్ రూమ్లో, మేము వెళ్ళిపోతున్నాం, డబ్బులు ఇవ్వట్లేదు సార్. వాళ్ళే కష్టపడ్డారు కదా, పోనీ ఇచ్చేచ్చండి, ఏముంది కానీ. ఇంక చెప్పండి. నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను, నేను చైనా కొంచెం బ్రేక్ వచ్చింది, వాళ్ళు ఎగిరిపోతున్నారు మన వాళ్ళు. అర్జెంట్ అయితే మాట్లాడతాను, లేదు అంటే ఆ క్లాస్ అవగానే కాల్ చేస్తాను.
ఉమ్. మేడం కొన్ని బీఓక్లో కొనుక్కుంటాం చెప్పండి, కొన్ని పీజీలో కొనుక్కుంటాం, కొన్ని బీఓక్లో కొనుక్కుంటాం చెప్పండి. పీజీకి ఎలాగా సగం కొంటున్నాను కదా. ఉమ్. ఉమ్. వాళ్ళకి కూడా పీజీయేలేండి, మిగిలిన వాళ్ళకి కూడా పీజీయే. అలాగే నేను ఆల్రెడీ పీజీకి రాసేసాను లిస్ట్, సారికి చూపించాను, వెళ్ళి చేసేసుకుని వచ్చి తర్వాత చూద్దామని అన్నారు. సో మనం అది కూడా ఫైనలైజ్ చేసేద్దాం అయితే. ఉమ్. ఉమ్. సరే అండి, బ్యాక్ పర్వాలేదు. ఓకే, పెట్టేయండి మెసేజ్ అయితే. మండే మార్నింగ్ పెట్టేయండి, 9కి అలా పెట్టేస్తే మనం కాలేజీలో ప్రిన్సిపల్ గారు వచ్చే టైంకి ఆయనకి డేటా ఇచ్చేయచ్చు. ఓకే మేడం, నమస్తే. Okay, sorry for the interruption, just an official call. Okay, and finally it exhibits elasticity. That means ability of muscle to recoil to original resting length after being stretched is called as elasticity. మనం స్ట్రెచ్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రాగలగటాన్ని మనం ఏమంటాం, ఇలాస్టిసిటీ అని చెప్పేసి అని అంటాం, సాగే గుణం కలిగి ఉండడం అంటాం. సో ఇవి మజిల్ యొక్క ప్రాపర్టీస్ ఏమండి. సో ఇప్పుడు స్కెలిటల్ మజిల్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో మనకి సిలబస్లో వీ హ్యావ్ మజిల్ కాంట్రాక్షన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. ఓకే, సో స్కెలిటల్ మజిల్ is made up of muscle cells. Okay, muscle cells. The muscle cells are in the form of fibers, hence we call them as muscle fibers. So అస్థి కండరం కానీ, హృదయ కండరం కానీ, నునుపు కండరం కానీ, ఈ మూడు దేంతో తయారయ్యాయి, కణాలతో తయారయ్యాయి. ఈ కణాలను ఏమంటున్నాం, కండర కణము అని అంటున్నాం. కాకపోతే కండర కణం ఎలా ఉందంట, చికెన్ తింటున్నప్పుడు చూడండి మీ పళ్ళు మధ్యలో చిక్కుకుపోద్ది, వేలుతో పెట్టి లాగుతారు మీరు. ఓకే, ఏంటది, పోగులాగా ఉంది, అందుకే దీన్ని ఏమన్నాం, కండర పోగు అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మయోసైట్. సైటాన్ మీన్స్ సెల్, మయోస్ మీన్స్ మసిల్. దీన్ని మనం మయోసైట్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సార్కోసైట్. దీన్నే మనం సార్కోసైట్ అని కూడా అంటాం. సో ద మజిల్ సెల్ ఈస్ కాల్డ్ యాజ్ సార్కోసైట్, మయోసైట్ ఆర్ మసిల్ ఫైబర్, సింప్లీ స్పీకింగ్. కండర కణాన్ని మనం కండర పోగు అనొచ్చు, సార్కోసైట్ అనొచ్చు, మయోసైట్ అనొచ్చు. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద సార్కోసైట్ ఆర్ మయోసైట్ ఆర్ మజిల్ ఫైబర్. సో దిస్ ఈస్ a fiber, muscle fiber. Let us consider it as the muscle cell. So kandarpogu, it has a membrane around it which is called as sarcolemma. దీని చుట్టూ ఒక త్వచం ఉంటుంది, దాన్ని సార్కోలెమ్మా అని అంటాం. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ సైటోప్లాజం. The cytoplasm is called as sarcoplasm. దీంట్లో ఏముందండి, కణద్రవ్యం ఉంది. కణద్రవ్యాన్ని ఏమన్నాం, సార్కోప్లాజం అని అన్నాం. It has mitochondria. It is rich in mitochondria because it needs energy, and these are called as sarcosomes. సో దీంట్లో ఏమున్నాయండి, మైటోకాండ్రియాలు ఉన్నాయి, వాటిని ఏమన్నాం, సార్కోసోములు అని అన్నాం. సో ప్లాస్మా మెంబ్రేన్కి ఏమో సార్కో తగిలించాం, సైటోప్లాజంకి సార్కో తగిలించాం, మైటోకాండ్రియాకి సార్కో తగిలించాం. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ మల్టీన్యూక్లియేట్ సెల్ with a number of cells with a number of nuclei present beneath the plasma membrane on both the sides. So కేంద్రకానికి దిగువన కణత్వచానికి దిగువన అనేకమైన కేంద్రకాలు కలిగి ఉంటుంది.
అందుకని దీన్ని ఏమన్నాం, బహుకేంద్రక స్థితి అని చెప్పానన్నాం. ఇది కాక ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా అని అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏంటంట, ఇట్ హ్యాస్ ఎ స్పెషలైజ్డ్ పిగ్మెంట్ which gives red color to it, and this specialized pigment is called as myoglobin. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణకం ఉంటుంది. దీని వలన కండరాలకి ఎరుపు రంగు సంతరించబడుతుంది. ఈ వర్ణకాన్ని మనం ఏమంటాం, మయోగ్లోబిన్ అని అంటాం. It has a molecular weight of 17,000 daltons. మయోగ్లోబిన్ యొక్క అణుభారం ఎంత అని ఎగ్జామ్లో అడుగుతాడు. మీరు ఎంత చెప్పాలి, 17,000 అని చెప్పాలి. ఈ 17,000 ఎలాగ వచ్చింది అని అంటే హీమోగ్లోబిన్ తీసుకోండి. హీమోగ్లోబిన్ హ్యాస్ 4 polypeptide chains, alpha 1, alpha 2, beta 1, beta 2. What is the molecular weight of hemoglobin? 68,000. So by favor ఎంత వస్తుంది, 17,000. That means this myoglobin is equal to 1 polypeptide chain of hemoglobin. ఒక హిమోగ్లోబిన్ యొక్క పాలీపెప్టైడ్ చైన్తో ఒక మయోగ్లోబిన్ సమానంగా ఉన్నట్లుగా దీన్ని బట్టి మనం చెప్పచ్చు. బట్ ఇట్ డస్ నాట్ ఫంక్షన్ లైక్ ఏ హిమోగ్లోబిన్. అలాగైతే ఉంది కానీ హిమోగ్లోబిన్గా పనిచేయదు. What is the function of hemoglobin? Hemoglobin is called as a respiratory pigment because it is involved in the transportation of oxygen and carbon dioxide. Hemoglobin అనేది ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని రవాణా చేయడంలో పాల్గొంటుంది కాబట్టి హీమోగ్లోబిన్ని శ్వాసవర్ణకము అంటాం. బట్ మయోగ్లోబిన్ ఈజ్ నాట్ అ రెస్పిరేటరీ పిగ్మెంట్, రాదర్ ఇట్ ఈజ్ అ స్టోరేజ్ పిగ్మెంట్. ఇది ఆక్సిజన్ రవాణాలో పాల్గొదు, ఆక్సిజన్ని నిల్వ చేయడంలో పాల్గొంటుంది. ఎలా నిల్వ చేస్తుంది అని అంటే, బికాస్ ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ బోర్ ఎఫెక్ట్. డస్ నాట్ ఎగ్జిబిట్ బోర్ ఎఫెక్ట్. ఇది బోర్ ప్రభావాన్ని చూపించదు కాబట్టి. అంటే ఏంటన్నది మీకు రెస్పిరేషన్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ రాసుకోండి. మయోగ్లోబిన్ డస్ నాట్ ఎగ్జిబిట్ బోర్ ఎఫెక్ట్. మయోగ్లోబిన్ బోర్ ప్రభావాన్ని చూపించదు అని మాత్రం మీరు రాసుకోండి. మిగిలిన డీటెయిల్స్ తర్వాత చెప్తాను రెస్పిరేషన్లో వచ్చినప్పుడు. నెక్స్ట్, మజిల్ ఇంకేమున్నది అని అంటే, మసిల్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ కెమికల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియాటిన్ ఫాస్ఫేట్. క్రియాటిన్ ఫాస్ఫేట్. This is called as phosphagen. Okay, creatine phosphate is called as phosphagen because it generates or it releases the phosphate required for the synthesis of ATP. So ADP కి ఒక ఫాస్ఫేట్ అందిస్తేనే ATP కింద మారుతుందండి. సో ఈ ఫాస్ఫేట్ని ఎవరు అందిస్తారు, ఒక ఫాస్ఫాజెన్ అందిస్తుంది. ఇన్వర్టిబ్రేట్స్లో ఫాస్ఫాజన్ ఏది అని అంటే ఆర్జినిన్ ఫాస్ఫేట్ అని చదువుకుని ఉంటారు కదా. అదే వర్టిబ్రేట్స్ కార్డేట్స్కి వచ్చేసరికి ఫాస్ఫాజన్ ఏది అని అంటే క్రియాటిన్ ఫాస్ఫేట్. ఓకే, ఇందులో ఏముంది, క్రియాటిన్ ఫాస్ఫేట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ హ్యాస్ అనదర్ వన్. వాట్ ఈస్ దాట్? దిస్ వన్ ఈస్ గ్లైకోజన్. సో హియర్ ఇట్ స్టోర్స్ carbohydrates, that is glucose, in the form of glycogen. ఇది ఆహారాన్ని, ముఖ్యంగా గ్లూకోజ్ని గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుతుంది. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తండి. అసలైంది వచ్చేసరికి ఇది మసిల్ సార్కోలెమ్మా కదా. సార్కోలెమ్మా at places it descends down and meets the membrane of the other end of the fiber and forms what we call a T-shaped tube-like structures, and hence scientists call these as
టీ ట్యూబ్యూల్స్. సో సార్కోలెమ్మా ఏం చేస్తుందంట, అక్కడక్కడ అది లోపలికి అంతర్వర్తనం చెంది కండరపోగు యొక్క అవతలి భాగంతో కలిసి నిలువుగా ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి నాళికల వంటి నిర్మాణాలని ఏర్పరుస్తుంది. వీటిని ఏమన్నాము, అడ్డు నాళికలు అని అంటారు. సో టీ ఆకారంలో ఉన్నాయని కాదు, ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ కాబట్టి అడ్డు నాళికలు, అందుకే వీటికి ఏం పేరు పెట్టాం, ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ అని పేరు పెట్టాం. ఓకే, ఇక్కడతో అయిపోలా. It has all the cell organelles. Cytoplasm is there, mitochondria are there, nuclei are there, nucleus is there, and all other cell organelles also present. And one cell organelle which is most important is smooth endoplasmic reticulum. దీంట్లో ఏముందండి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంది. It is modified to form sarcoplasmic reticulum. ఇది ఏం చేస్తుందటండి, మార్పు చెంది సార్కోప్లాస్మిక్ రెటిక్యులంగా మారిపోయిందటండి. సో వాట్ ఈజ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని అడిగితే మీరు ఏం చెప్తారు, ఇట్ ఈజ్ ఎ మోడిఫైడ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని అడిగితే ఏంటి అని అడిగితే, ఇది మార్పు చెందిన నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అని చెప్పాలి. మోడిఫైడ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇట్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ సిస్టర్నే. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అర్థం ఏంటి, సిస్టర్నాలు ఉంటాయని అర్థం. సో వన్ ఆఫ్ ద సిస్టర్నే ఈస్ అటాచ్డ్ టు ఆర్ అడ్జసెంట్ టు ద టీ ట్యూబ్యులర్ మెంబ్రేన్. వీటిలో ఒక సిస్టర్ని ఎక్కడ ఉందంటండి, టీ ట్యూబ్యూల్ యొక్క ఈ త్వచనికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఇటుపక్క కూడా చూద్దాం. దీని నుంచి కూడా ఏమొచ్చింది, టీ ట్యూబ్యూల్ పక్కన ఈ సిస్టర్నా ఉంది. సో దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ టెర్మినల్ సిస్టర్నే. టెర్మినల్ సిస్టర్నే, సిస్టర్నా సింగులర్, టీ సిస్టర్నే ప్లూరల్. అంత్య సిస్టర్నాలు అని అంటాం. సో ఇక్కడ మూడు నిర్మాణాలు కనబడుతున్నాయి. వన్ ఈస్ వన్ టెర్మినల్ సిస్టర్నా, సెకండ్ వన్ second terminal cisterna, third one a T tubule. These three put together constitute what we call it as triad. ఈ మూడిటిని కలిపి ఏమంటాం, ట్రయాడ్ అని చెప్పేసి అని అంటాం. సో what does this triad is responsible for? This triad is responsible for a phenomenon called as excitation, contraction, కప్లింగ్. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. సో ట్రయాడ్ వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అని అడిగితే మీరు ఏం రాయాలి, ఎగ్జైటేషన్, కాంట్రాక్షన్, కప్లింగ్. ప్రేరణ హైఫన్ సంకోచ సంధానమునకు ఉపయోగపడుతుంది. ప్రేరణ సంకోచ సంధానమునకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ sarcoplasmic reticulum? The sarcoplasmic reticulum is responsible for storage of calcium ions. ఇది ఏం చేస్తుందండి, కాల్షియం అయాన్లను నిల్వ ఉంచటానికి తోడ్పడుతుంది. దట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్. సో ఫర్ ద సప్లై ఆఫ్ కాల్షియం అయాన్స్ the muscle need not depend on external source, the skeletal muscle. Like smooth muscle and endoplasmic reticulum muscle and cardiac muscle, they depend on extracellular fluid also. Whereas here, the entire calcium that is required for muscle contraction is present within the sarcoplasmic reticulum. So sarcoplasmic reticulum నునుపు కండరాల్లాగా, హృదయ కండరాల్లాగా ఇందాక టేబుల్లో చెప్పుకున్నట్లుగా కణజాల బాహ్య కణబాహ్య ద్రవంలో ఉన్నటువంటి కాల్షియం మీద ఆధారపడాల్సిన పని లేదు. పూర్తిగా సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్నటువంటి కాల్షియం మీదే ఆధారపడుతుంది. మరి కాల్షియం వచ్చిన తర్వాత బయట కాల్షియం ఉంది, సైటోప్లాజం బ్లడ్లోంచి వచ్చింది, తర్వాత స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు కూడా వచ్చేచ్చు కదా. బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కాల్షియంని ఎవరో బంధించి పట్టుకోవాలి. సో హియర్ there is a
important protein which binds to calcium. This is called as calsequestrin. Calsequestrin. Sequester అంటే అర్థం ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని దగ్గరికి తీసుకొచ్చి దాచుకోవడం. క్యాల్ అంటే కాల్షియం, అందుకే ఈ ప్రోటీన్కి ఏం పేరు పెట్టారు, calsequestrin అని పేరు పెట్టారు. ఓకే, సో ద కాల్షియం బైండింగ్ ప్రోటీన్ present in sarcoplasmic reticulum is dash అని అడిగితే ఏం చెప్పాలి మీరు, calsequestrin అని చెప్పాలి. సో సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో కాల్షియంతో బంధితమయ్యేటటువంటి ప్రోటీన్ ఏది అని అంటే calsequestrin అని మీరు గుర్తుంచుకోండి. ఇందాక ఆల్రెడీ రెండో ప్రోటీన్ గురించి చెప్పుకున్నాం, స్మూత్ మజిల్లో ఉంటుందని. ఏంటది, క్యాల్మోడ్యులిన్. స్కెలిటల్ మజిల్లో కాంట్రాక్షన్కి ఉపయోగపడేది ట్రోపోనిన్, దట్ బైండ్స్ విత్ కాల్షియం after its release, whereas calcium binds with calmodulin in case of smooth muscle and cardiac muscle. సో అక్కడ ట్రోపోనిన్ వ్యవస్థ ఉండదు కాబట్టి calmodulin అనేది కాల్షియంతో బైండ్ అవుతుంది. సో రెండు రకాల కాల్షియం బైండింగ్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఒకటేమో స్మూత్ మసిల్ కార్డియాక్ మసిల్ రిలేటెడ్, ఇంకొకటి దేంతో రిలేటెడ్, స్కెలిటల్ మసిల్ రిలేటెడ్. ఒకదాన్ని calsequestrin అంటున్నాం, ఇంకొకటి క్యాల్మోడ్యులిన్ అంటున్నాం. కాకపోతే క్యాల్మోడ్యులిన్ దేనికి ఉపయోగపడుతుంది, కాల్షియంతో బైండ్ అయ్యి కాంట్రాక్షన్కి ఉపయోగపడుతుంది. అలాగా స్కెలిటల్ మజిల్లో క్యాల్మోడ్యులిన్ చేసే పని ఎవరు చేస్తున్నారు, ట్రోపోనిన్ అనే ప్రోటీన్ చేస్తుంది. అదేంటి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కానీ calsequestrin కాంట్రాక్షన్తో సంబంధం లేదు. ఇదేం చేస్తుందంట, సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండి కాల్షియంని బంధించి దాన్ని నిల్వ చేయడానికి మాత్రమే తోడ్పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద స్కెలిటల్ మసిల్. సో స్కెలిటల్ మజిల్లో బోల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఓకే, నేను ఇప్పుడు నెంబర్స్ వేసి ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానాలు వరుసగా చెప్పేయండి. ఓకే, సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మెంబ్రెయిన్ ఆఫ్ ద sarcocyte is called as? Sarcolemma. Very good. What is the cytoplasm called as? కణద్రవ్యాన్ని ఏ విధంగా పిలుస్తారు, sarcoplasm. What is sarcoplasmic reticulum? Sarcoplasmic reticulum అనగా ఏంటి? ఎక్సలెంట్, మార్పు చెందిన నునుపు అంతర్జీవి ద్రవ్యజాలకము, మోడిఫైడ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, నెక్స్ట్, డస్ స్కెలిటల్ మజిల్ హ్యాస్ అ రెస్పిరేటరీ పిగ్మెంట్? అస్థికండ్రంలో శ్వాసవర్ణకం ఉంటుందా? ఎస్ ఆర్ నో? No, sir. So respiratory pigment is absent. What does it contain then? శ్వాసవర్ణకం లేదు, మరి ఏముంది? కలర్ పిగ్మెంట్. It has a storage pigment, oxygen storing pigment. ఆక్సిజన్ ని నిల్వ చేసేటటువంటి వర్ణకం ఉంటుంది. What is the name of it? Myoglobin, sir. Myoglobin. What is its molecular weight? 1700 Daltons. 17,000 Daltons. ఓకే, 17,000 డాల్టన్ల అనుభారం కలిగి ఉంటుంది. ఓకే, why it is not a respiratory pigment? Because it does not exhibit Bohr's effect, sir. వెరీ గుడ్, ఎక్సలెంట్, బోర్ ఎఫెక్ట్. ఇది బోర్ ప్రభావాన్ని చూపించదు కాబట్టి ఇది శ్వాసవర్ణకంగా కాక ఆక్సిజన్ నిల్వ వర్ణకంగా ఉండిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మజిల్ ఫాస్ఫాజన్ మీన్స్? మజిల్ ఫాస్ఫాజన్ మీన్స్, మజిల్ ఫాస్ఫాజన్ అనగా ఏమిటి? డెఫినేషన్. ఫాస్ఫాజన్ అని ఎందుకన్నాం దాన్ని? బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ఫాస్ఫేట్, పేర్లోనే ఉంది కదా, ఫాస్ఫాజన్, ఫాస్ఫేట్ జన్, జనరేట్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫాస్ఫేట్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఉత్పత్తికి కావలసిన ఫాస్ఫేట్ ని అందించేది కాబట్టి ఫాస్ఫాజన్ అన్నాం. ఓకే, వాట్ ఈస్ ద ఇన్వర్టిబ్రేట్ మజిల్ ఫాస్ఫాజన్? అకశేరుకాల్లో ఉండే ఫాస్ఫాజన్ ఇది, కండర ఫాస్ఫాజన్ ఇది.
వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆర్జినిన్ ఫాస్ఫేట్. వర్టిబ్రేట్ అయితే క్రియాటినిన్ ఫాస్ఫేట్. క్రియాటినిన్ ఫాస్ఫేట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో హౌ ద స్టోర్డ్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఇన్ విచ్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్? ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుంది? గ్లైకోజన్ రూపంలో. గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్, వేర్ ఆర్ ద న్యూక్లీ ప్రెసెంట్ ఇన్ స్కెలిటల్ మసిల్? కేంద్రకాలు ఎక్కడ ఉన్నాయి? ప్లాస్మా మెంబ్రేన్ వెలుపల వైపు లోపల. ప్లాస్మా మెంబ్రేన్ బిలో, కింద ఉన్నాయి. సో దే ఆర్ పెరిఫెరల్ బినీత్ ద ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా త్వచానికి అంటే సార్కోలెమ్మాకి దిగువన పరిధీయంగా ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ ట్రయాడ్? ట్రయాడ్లు ఏమున్నాయి? 2 సిస్టర్ నేలు, ఒక ట్యూబ్యూబుల్ కలిసి. సిస్టర్ నేల్ అనకూడదు, ఏం సిస్టర్ నేలో చెప్పాలి. టెర్మినల్. వెరీ గుడ్. 2 అంత్య సిస్టర్నాలు ఒక టీ ట్యూబ్యూల్ కలిస్తే ట్రయాడ్ అని చెప్పేసి అని అంటాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ ట్రయాడ్? ఎక్సైటేషన్ అండ్ కాంట్రాక్షన్. ఎక్సలెంట్. సో ట్రయాడ్ ఎందుకోసం ఉంది అని అంటే ఎక్సైటేషన్, కాంట్రాక్షన్, కప్లింగ్, ప్రేరణ సంకోచ సంధానం కోసం ఉంది. అది ఏంటో మీకు తర్వాత రేపటి క్లాస్లో క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. నెక్స్ట్, ఇంకేమైనా ఉండిపోయి నేను అడగాల్సినవి? ఓకే, వాట్ ఆర్ ద 2 ప్రోటీన్స్ which are what we call responsible for contraction by binding themselves to calcium? కాల్షియంతో బంధింపబడడం ద్వారా సంకోచానికి ఉపయోగపడేటటువంటి ప్రోటీన్ల పేర్లు చెప్పండి. వినండి. యాక్టిన్ అండ్ మయోసిన్. కాల్షియంతో బంధింపబడడం ద్వారా అని అడిగాను. యాక్టిన్ మయోసిన్ కాంట్రాక్షన్ కోసం ఉపయోగపడుతుంది, అలా అడగల. కాల్షియంతో బంధింపబడడం ద్వారా సంకోచంలో పాల్గొనేవి. కాల్మోడ్యులిన్. వెరీ గుడ్. కాల్మోడ్యులిన్ ఇన్ కేస్ ఆఫ్ స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. మరి స్కెలిటల్ మజిల్కి వచ్చేసరికి ఏంటది? కాల్సిఫికెస్టిన్. కాదు, ట్రోపోనిన్ అని చెప్పాను. ట్రోపోనిన్ కాల్షియంతో బైండ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు కాంట్రాక్షన్ జరగాలంటే. కాల్మోడ్యులిన్ కాల్షియంతో బైండ్ అవుతుంది ఎప్పుడు కాంట్రాక్షన్ జరిగితే. సో ఈ 2 బైండ్ అయితే కాంట్రాక్షన్ జరుగుతుంది. అందుకే వీని కాల్షియం బైండింగ్ ప్రోటీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాంట్రాక్షన్ అని చెప్పాం. అలా కాదు, కాల్మోడ్యులిన్ ఉండిపోయింది కదా, కాల్మోడ్యులిన్ ఏం చేస్తుంది? అది ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం విచ్ బైండ్స్ టు కాల్షియం సో దట్ కాల్షియం ఈస్ స్టోర్డ్ దేర్. దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ కాంట్రాక్షన్. సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉన్న కాల్సిక్ వెస్ట్రిన్ ఏం చేస్తుందంట? కాల్షియంతో బైండ్ అవుతుంది. బైండ్ ఏం చేస్తుంది? కాల్షియంని నిల్వ ఉంచుతుంది. అంతే తప్ప దాన్ని వదిలేస్తేనే కాంట్రాక్షన్ అవుతుంది. సో కాల్షియంతో బైండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంట? కాంట్రాక్షన్ జరగకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ మసిల్ ఫైబర్. బట్ ఇట్ డస్ నాట్ ఎండ్ హియర్. ఇంకొకటి ఉండిపోయిందండి, ఏంటంట? ద స్కెలిటల్ మసిల్ ఫైబర్. ఇది కదా ఇందాక చెప్పుకున్నాం, న్యూక్లియస్లు ఉన్నాయని, మైటోకాండ్రియా ఉన్నాయని, సిస్టర్నాలు ఉన్నాయని ఇవన్నీ చెప్పుకున్నాం. ఇన్ అడిషన్ టు దిస్ it has a number of longitudinal fibers. The skeletal muscle has a number of longitudinal fibers and these fibers are called as myofibrils. So కండరపోగులో చివరి నిర్మాణం ఏంటి అనంటే దీంట్లో అనేకమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి తంతువుల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆయత తంతువులు అనుకోవచ్చు. ఆయతము అంటే నిలువు కాబట్టి. వీటికి ఏం పేరు పెట్టారు? కండర సూక్ష్మ తంతువులు. కండర సూక్ష్మ తంతువులు. కానీ తెలుగు మీడియంలో ఆ పదం చదవద్దు, మయోఫైబ్రిల్ అనే చదవండి. ఎందుకంటే ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్తున్నారని చెప్పాను కదా. సో కండర సూక్ష్మ తంతువులు లేదా మయోఫైబ్రిల్స్ అనేవి వీటి పొడవునా ఉంటాయండి. మరి పొడవునా ఉండి ఏం చేస్తున్నాయి?
Each myofibril is striated. Each myofibril is striated. Hence, the entire muscle fiber appears to be striated. సో ప్రతి కండర సూక్ష్మతంతువు చారలు కలిగి ఉంది సైడ్ బై సైడ్. అందువలన మొత్తం కండర పోగును చూస్తే ఎలా ఉంది? చారల కండరలా కనపడింది. సో ద స్ట్రయేషన్స్ ఆఫ్ మజిల్ ఫైబర్ ఆర్ డ్యూ టు ద స్ట్రయేషన్స్ ఇన్ ద మయోఫైబ్రిల్. అది గుర్తుంచుకోండి. కండర పోగులో ఉన్నటువంటి చారలకి కారణం ఏంటి అని అంటే, కండర పోగులో ఉన్నటువంటి కండర సూక్ష్మతంతువులు చారలు కలిగి ఉన్నాయి కాబట్టి ఫలితంగా కండర పోగు కూడా చారలను కలిగి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కండర సూక్ష్మతంతువు నిర్మాణం గురించి చెప్పుకుందాం. సో ద మయోఫైబ్రిల్. ఏమ్మా ఆకలేసేస్తుందా? షల్ ఐ కంటిన్యూ ఆర్ క్లోజ్? హలో, 8 అయిపోయింది కదా, కంటిన్యూ చేయనా? రేపు కంటిన్యూ చేయనా? ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. రేపు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి సార్. అంటే ఆల్రెడీ మనకి జాయిన్ అయిన వాళ్ళు 40 మంది జాయిన్ అయ్యారు, 18 మంది అయిపోయారు. అంటే ఏంటంటే వాళ్ళ డేటా అయిపోయినట్టుంది, అందుకే ఎగ్జిట్ అయిపోయారు. సో మయోఫైబ్రిల్ కాంట్రాక్షన్ మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నేను రేపు కొంచెం ఊర్లో ఉండట్లేదు. సో టుమారో మార్నింగ్, రేపు కొంచెం ఊర్లో ఉండట్లేదురా. రేపు మార్నింగ్ కాదు, రేపు అంతా నేను క్లాస్ తీసుకోలేను. సోమవారం మార్నింగ్ విల్ మీట్ అగైన్ at 7:30. ఓకే, 9 to 12 తీసుకోండి. 9 to 12 కాలేజీలో పనులు ఉన్నాయి, బోల్డ్ పనులు అవుతున్నాయి. నాకు పనులు కాటికి 10 o'clock మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతున్నాం. అందుకే 7:30 to 9:30 వరకు తీసుకుంటాను. సార్ కాలేజ్ ఓపెన్ లో ఉంటుంది సార్. మీకు కాదురా, మాకు ఉంటుందిరా. సరేనా? బస్ ఉంటుంది.